ఒకనాడు బుద్ధుడికి ఒక శిష్యుడు కనిపించి నిజాయితీ అంటే ఏంటి అని అడిగారు. అసలు వాట్ ఈస్ నిజాయితీ, హానెస్ట్ అంటే ఏంటంటే ఒక స్టోరీ ద్వారా మీకు నేను తెలియజేస్తాను. అది బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ఆ శిష్యుడికి నిజాయితీగా ఎలా ఉండాలి, ఎలా మెలగాలో అనేది నేర్పించారు. వీడియోలో తెలుసుకుందాం. అది ఒక చిన్న గ్రామం అనమాట. అక్కడ అట్లీస్ట్ ఎలక్ట్రిసిటీ అంటే పవర్ కూడా ఆ ఫెసిలిటీ కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఇంజనీర్ అంటే అలా ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు రావట్లేదు అని ఒక ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రికి ఆ గ్రామం వద్ద పెద్ద ఇంటికి వెళ్ళాడు అనమాట. గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని గౌతమ్ బుద్ధుడు చెప్పారు. ఇలా రాత్రి భోజనం చేసిన తర్వాత అతను తన బ్యాగ్ నుండి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించి ఏదో లెక్కలు చూస్తూ వ్రాసుకున్నాడు. అసలు ఏం రాసుకున్నాడు ఆయన? తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో 2 కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి ఏదో పుస్తకం చదవసాగాడు అని గౌతమ బుద్ధుడు ఒక స్టోరీలో చెప్పారనమాట. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తులు వెలుగులోనే ఈ పుస్తకం చదవచ్చు కదా, దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారని అడిగాడు ప్రశ్న. అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా చెప్పాడు. అందుకు అంజనీరు మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు నేను సాధించిన ఈ వచ్చిన వాటి నుంచి నాకు ప్రభుత్వం ఇచ్చిందనమాట అని చెప్పాడు. అప్పుడు ప్రభుత్వం లేదు కదా. మరి అవును, అప్పట్లో ప్రభుత్వాలు ఎందుకు లేవు, ఉన్నాయి. అందుకు అంజన్ మొదట దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కొరకు నా కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు. ప్రభుత్వ సొమ్మును అంటే వేరే ఒక సొమ్మును మనం తినాలన్నా ఎక్కువగా చూసేవారే ఉంటారు. కానీ ఇంతేనంత నిజాయితీ ఉన్నాడని, మన నిజాయితీగా ఉంటేనే ఏదేమైనా మన సొమ్ముతోనే మనం ఏదైనా ఖర్చు చేసి మన నిజాయితీ మనతో మనం ఉంటే అది తప్పకుండా ఏదైనా మనకు మంచి జరుగుతుంది. సారీ, కొంచెం తడబడుతూ చెప్పాను. అండ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఇంకా మంచి వీడియోస్తో ఖచ్చితంగా మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.